అనంతపురంలో ఇవాళ తెలుగు భాషా వైభవ సదస్సు అట్టహాసంగా జరిగింది. నగరంలోని జేఎన్టీయూ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత తెలుగు భాషా వైభవ సదస్సు కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి విజయబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ హాజరయ్యారు. ముందుగా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియంలో కార్యక్రమాలు ప్రారంభించారు. జిల్లా సాహిత్య వైష్ణవం, జిల్లా భాషా వైష్ణవం, జిల్లా పద్యం, జిల్లా ఆధునిక కవిత్వం, అనంతపురం జిల్లా నవలపై ప్రసంగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కథానిక, జిల్లా జానపదం, అనంత జిల్లా నాటకం, బళ్ళారి రాఘవ, జిల్లా సాహిత్య విమర్శ, అనంతపురం జిల్లా సాహిత్యంతో హాస్యం వంటి అంశాలపై ప్రత్యేక ప్రసంగాలు, సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్వాన్ని ప్రజలకు చెప్పడమే కాకుండా జిల్లాల్లో కవులు, భాషా కోవిదులను సత్కరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లుగా చెప్పారు. అనంత తెలుగు భాషా వైభవ సదస్సు కార్యక్రమం అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశం. ఇది గతంలో మునిపెన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మంది సాహితీమూర్తులందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరఫున మేము సత్కరించుకుంటున్నాం సముచితమైనటువంటి రీతిలో. అదేవిధంగా వివిధ అంశాలకు సంబంధించిన కూడా ప్రసంగాలు అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళందరితో. సో ఇది చాలా సంతోషకరమైనటువంటి సాహితీ సంస్కృతుల విషయంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి అంశంగా దీన్ని వాళ్ళు మనం చేయాలి. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా హంగామాలకి ఆడంబరాలకి లేకుండా కేవలం విషయ ప్రాతిపదికగానే చాలా అద్భుతంగా చేస్తున్నాం. దీనికి అన్ని వర్గాల వారు ఇచ్చేశారు, వారికి శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సాహితీమూర్తులు, విద్యార్థులు, అధికారులు, అనధికారులు అందరూ కూడా తరలి వస్తున్నారు. వారందరికీ కూడా నా అభినందనలు. జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సీఎం జగన్ తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతి సాంప్రదాయాలు మరొకసారి అందరికీ గుర్తు చేసినట్లుగా ఉందన్నారు. అందరికీ నమస్కారము. ముందుగా కూడా మనం ఈరోజు అనంతపురం జేఎన్టీయూలో తెలుగు భాష వైభవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. తెలుగు భాష వైభవ సంఘ అధ్యక్షులు విజయబాబు గారు మన అనంతపురం జిల్లాకు విచ్చేశారు. వారికి ఈ సందర్భంగా కూడా స్వాగతం తెలుపుతా ఉన్నాను. మన తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఎందుకంటే ఎన్ని భాషలు వచ్చినా కూడా మన తెలుగు భాష మీద మనకు మమకారం ఎలానూ ఉంటుంది. మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను మనం అందరం కూడా కాపాడుకోవాలి. మరీ ముఖ్యంగా కూడా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు భాష అభివృద్ధి కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలుగు భాష అధ్యక్షురాలుగా కూడా మన మహిళ అయినటువంటి లక్ష్మీ పార్వతి గారిని కూడా నియమించడం జరిగింది. ఇటువంటివన్నీ కూడా ఈ తెలుగు భాషను అభివృద్ధి చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా కూడా జగనన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పరభాషను గౌరవిద్దాం, మన మాతృభాషను మనమందరం కూడా ప్రేమిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.